నమస్తే అండి సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ప్రయాణం వెళ్ళారు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని. అవును. పర్మిషన్ రాదని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. కానీ మరి ఎలా మేనేజ్ చేస్తారో వ్యవస్థలను ఏంటనేది అది వేరే సబ్జెక్ట్. అది ఓకే. లండన్ వెళ్ళారు. లండన్ లో ఆయన హావభావాలు, ఆయన వేసుకున్న డ్రెస్, ఆయన అక్కడ వ్యవహరిస్తున్న తీరు ఒకసారి సోషల్ మీడియాలోనే వచ్చిన ఫోటోలన్నీ అది చూడండి. అసలు ఆ షూ 5,65,000 రూపాయలు ఖర్చు చేసే షూ వేసుకొని ఒక సీఎం గా చేసిన వ్యక్తి జీన్ ప్యాంట్ వేసుకొని అసలు ఏంటి అసలు మనిషి తత్వం ఏంటి? అసలు ప్రజల సొమ్ము ఇలా దుబారాగా సర్వనాశనం చేయటం ఏంటి? ప్రజల సొమ్ముని దోచుకోవటం ఏంటి? అసలు ఏం చెప్తారు దీని గురించి? సార్, మీకు ఏమన్నా సంక్రాంతిలో ఏమన్నా పండగ వాతావరణంలో ఉండి మీకు ఏమన్నా మైండ్ ఎట్టున్నదో నాకు తెలియదు. కానీ అది 5 లక్షలది మీద పెద్ద చర్చే అన్నట్టు మీరు నన్ను అడుగుతుంటే నాకు విచిత్రంగా ఉండదు సార్. 5 లక్షలు ఆయన రేంజ్గా తక్కువ. 30 లక్షలు 40 లక్షలు అయినా కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు అదేమి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ ప్రజాధనాన్ని 5 లక్షలు షూ రూపంలో వేసుకున్నాడని కాదు, 5 లక్షల రూపాయలు తొక్కుతున్నాడు. ఆయన కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజాధనాన్ని కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాడు. అవును. ఇంక మనకు అది సుస్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన డబ్బులు ఏదైనా సంపాదించుకొని ఆయన వ్యాపారస్తులుగానో పాడు నిలదొక్కుంటే అది ఒక రకం. ఆయన ఎంత జనం డబ్బు ఎంత లూటీ చేశాడు అనేది మీకు ఒక లిస్టు చదివి వినిపిస్తాను. దానికంటే ముందు ఆయన షూ గురించి మాట్లాడుతున్నారు కదా. ఆయన వేసుకున్న బట్టలు చూడండి, అర్థమవుతుంది మీకు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనా లేక రోడ్ సైడ్ రోమియోనా మీకు అర్థమవుతుంది. ఒకసారి క్లారిటీగా ఒకసారి ఆ ఫోటోలు మీరు దాన్ని మర్చిపోయినట్టున్నారు. ఒకప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేసి ఉన్నారు కదా. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినారు సార్. ఒక పక్క ఇప్పుడు బాబు గారు చూడండి, మీరు ఎక్కువ మాట్లాడితే మీరు కూడా అంటారో నాకు తెలియదు. కానీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నారు కదా, తెలంగాణ మంత్రి, ఎంత కూడా అక్కడికి పోయిచ్చాడు. ఇప్పుడు రాముడు అంత తోడికి ఆయన విజయం సాధించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది సీతాదేవిని పోగొట్టుకున్నాక. ఈయన చేసిన బాబు గారు దావోస్ పర్యటనలో అక్కడ పోయినప్పుడు అక్కడ ఎన్ని ఎంఓయూలు చేస్తున్నారు, అందరూ అడుగుతున్నారు, మీరు అడిగినారు, నేను అడిగినారు, అంతా సహజమే. కానీ ఇప్పుడు ఏమన్నా దుద్దిల శ్రీధర్ బాబుని ఏమన్నా బాబు గారు ఏమైనా డబ్బులు పెట్టుకుని ఉంటారా? లేక కాగ్నిజెంట్ CEO రవికుమార్ని ఏమైనా డబ్బులు పెట్టుకున్నారా? వాళ్ళు ఏమన్నా తెలుగుదేశం వల్ల మీరు చెప్పేది? వాళ్ళు మీడియా పరంగాను ట్విట్టర్ పరంగాను బాబు గారి గ్రేట్నెస్ కానీ లోకేష్ గారి గ్రేట్నెస్ కానీ చెప్తున్నారు ఓపెన్ గా. దుద్దిల శ్రీధర్ బాబుతో ఈయనకి ఏమైనా మాట మంతి ఉండొచ్చు కాక ఒకవేళ బాబు గారితో మీరు చెప్పే రకాన ఆపోజిట్ గా నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అయితే కాగ్నిజెంట్ CEO రవికుమార్కి ఏం పని? వీళ్ళని పొగడాల్సినంత పని ఉండాలి. అది దయచేసి అర్థం చేసుకోండి. ఆ టైంలో ఆ దావోస్ పర్యటనలో భాగంగా బాబు గారు ఇక్కడ ఏవైతే కద్దర బట్టలు కట్టాడో దావోస్లో కూడా అదే. ఇప్పుడు అంతకుముందు సార్ ఏదో ఒకరిని సెటైర్ లేద్దాం అది ఇది అని కాదు. ఇంతకుముందు ఆయన కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు కదా కాలంలో, అమర్నాథ్. ఆయన ఒక కవి కూడా చెప్పలేని రీతిలో చలి గురించి ఒక మాట ఎలివేట్ చేస్తా చెప్పినాడు. చలి ఆ మాది ఎముకలు కొరికే చలి ఉంటుంది, స్నానాలు చేయలేము, అన్నం తినలేము అంటే ఏదో చెప్పినాడు కదా ఆ టైంలో. సో అంటే చలి తీవ్రత గురించి నేను చెప్తున్నా. అంత చలి తీవ్రతలో కూడా ఒక స్వెటర్లా ఏమిలా తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా కద్దరు బట్టలు వేసుకొని కళ్ళకళ్ళాడుతా కనిపించాడు బాబు గారు. జెంటిల్గా అక్కడి నుంచి దాటుకొని ఇక్కడికి వచ్చాడు. ఏ కంపెనీలు ఏ ఎంఓఈలు అయినాయి ఏదో మనకు అరకొరగా తెలుసు. వీళ్ళు ఎందుకు చెప్పలేదు అనేది ఆంధ్రాలో రివీల్ చేస్తారని సాక్షాత్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు చెప్పినారు. అక్కడ కూడా మన అది కూడా తెలంగాణ కూడా మన పొరుగు రాష్ట్రం, మన అన్నదమ్ములు లాంటి రాష్ట్రం కాబట్టి అక్కడ అగ్రెసివ్గా వ్యవహరించకూడదని బాబు గారు సంయమనంతో ఒక పెద్దరికంతో వ్యవహరించాడు. అది వాళ్ళకి అట్రాక్ట్ అయింది, తెలంగాణ వాళ్ళకి కూడా. అది బాబు గారి పెద్దరికం. ఇప్పుడు మహారాష్ట్ర లెవెల్లో పెట్టుబడులు తెచ్చారా, అంతకుమించి తలదనే విధంగా వచ్చాయా? రేపు మొన్నట్లో మీకు కనిపిస్తా చూస్తా ఉన్నాను. అంత పెద్ద విషయమేం కాదు, ఆశ్చర్యమేం కాదు. మీరు ఇన్ని విమర్శలు చేసే వాళ్ళు కనీసం రేపు మొన్నడు ఎంఓఈలు ఎంత ఇన్ని వాటిలతో చేసుకున్నారు బా ఎంఓఈలు అంటే, ఆ రోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు శాల వాళ్ళకి అప్పటి పొగడండి మీకు చేతనైతే. ఈ రోజు మీరు ముందు తొందరపడి విమర్శలు చేస్తున్నారు కదా. వెయిట్ చేయండి సార్, అభి బాకీ హై. ఇది ఈ బాబు గారు డ్రెస్సు ఏ విధంగా వేసుకున్నాడో మనం చూసాం, తెలుగుదనం ఉట్టిపడే విధంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఉండాల్సినంత ఉందాతనంగా ఉంది డ్రెస్ కోడ్ కూడా. అవును, మనం తినే బెడ్ మారచ్చు, ఫుడ్ మారచ్చు, కానీ బ్లడ్ ఎట్లా మారుతుందిరా, బ్లడ్ ఫుల్ అంటారు బాలకృష్ణ సినిమాలో. ప్రతిపక్షంలో ఉండి లేకుంటే జైల్లో ఉండే ఫోటో ఏడైనా ఖైదీ పట్టలేసుకున్నది ఒక ఫోటో బయటకు వచ్చింటే బాగుండు, చూద్దాం అనుకున్నాను బాబు గారిని. ఎప్పుడు అంటే ఆయన బాబు గారిని చూడటమే కద్దర బట్టలతోనే మనం చూసేది. సరే సార్, ఏదైతే 5 లక్షలు షూ వేసుకున్నాడు కదా, 5 లక్షల ప్రజాధనాన్ని కాళ్ళ కింద వేసి అంత చీప్గా తొక్కినట్లు. అది ఎందుకు ఉదాహరణ చెప్తా ఉండండి. నువ్వు నేను విమర్శించడం కాదు, ఆయన గతంలో గత 5 సంవత్సరాల్లో ఏదేదైతే లూటీ చేసినాడో ఆఖరికి సార్ ఇప్పుడు పిల్లలకి పప్పు చెక్కలు అవి పెడతా ఉంటారు, ఇది గవర్నమెంట్ది, బాల్యంతలకు పిల్లలకి అయ్యి, దాంట్లో కూడా లూటీ జరిగినది. అక్షరాలు అది ఏ మేర లూటీ చేశాడో నేను చెప్తాను. లిక్కర్ కమిషన్లో 1,05,000 కోట్లు కొట్టేశాడు సార్.
లిక్కర్ కమిషన్లో. ఓకే. ఇంకొకటి అసైన్డ్ భూములు కుంభకోణంలో 1,00,000 కోట్లు, ఎత్తితే లచ్చిలే, సామాన్యంగా ఉండదు కథ అంతా, లచ్చే. ఇండోసోల్ జగన్ బినామీ కంపెనీ అది, ఆ కుంభకోణంలో 75,000 కోట్లు కొట్టేశాను సార్. GIS విద్యుత్ ఒప్పందాలు కుంభకోణం అంట. అంటే నాకు నోరు తిరగదు కాబట్టి నేను చెప్పేది ఒక రికార్డెడ్గా ఒక క్లారిటీగా ఉండాలని చెప్పి నేను రాసుకొచ్చాను అదే పనిగా, ఒక మిస్టేక్ కూడా ఉండకూడదని. అంటే మనకు నీకు కానీ నాకు కానీ నోరు తిరగనని ఉన్నాయి కంపెనీలు ఆడ, అందుకోసం ఆ కుంభకోణంలో 50,000 కోట్లు కొట్టేశాడు. ఇంకా TDR బాండ్లు కుంభకోణం అదొక 50,000 కోట్లు. విశాఖ భూములు కుంభకోణం 40,000 కోట్లు. సార్ ఇసుక దోపిడీలో అయితే 60,000 కోట్లు. ఇప్పుడు ఫస్ట్ 2 ఏళ్ళు ఈ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే కష్టాలు అష్ట కష్టాలు ప్రాణాలు కోల్పోయినారో వాళ్ళ కోసము ఒక 2 ఏళ్ళు ఏది ఇసుకను ఫ్రీగా పెట్టుకుంటా ఏదన్నా లాలూచి చేసుకుంటే గతంలో ఎవరైతే 5 ఏళ్ళు ఇబ్బంది పడి ఉంటారో టీడీపీ కార్యకర్తలు కూడా బక్క పలసగా అయినటువంటి ఆ శరీరాలు కొంచెం గట్టి పడతాయి, స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకంటే ఆ ఇసుక అనేది ఫ్రీ చేశాడు. ఆ ఇసుక కుంభకోణంలో వాళ్ళేమో 60,000 కోట్లు కొట్టేచ్చరి. ఇంక ఎర్రచందనం కుంభకోణం అయితే 25,000 కోట్లు. సార్ ఇది పుష్ప అమ్మ మొగుడు సార్. ఇక్కడ మీకు అంత నామకే వాస్తే సినిమాలు ఊరికే పడతాయి అనుకున్నారా? ఈ రోజు ఇప్పుడు చూడండి, ఫర్ లైవ్ ఎగ్జాంపుల్, నిన్న మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు ఏదైనా, ఇప్పుడు సాక్షివాడు గొంతు చించుకొని ఏదైనా అర్సని, ఇప్పుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసాం, చుట్టూరు అటవీ శాఖ భూమి అంట, మధ్యలో ఈయనకు సంబంధించిన పంట పొలాలంట. అది ఇక్కడ ఎట్టో జాక్పాటు కొట్టాడు అనుకుందాం. దానికి వేసిన రోడ్లు ఏ శాఖకు సంబంధించి ఎట్లా ఇగలినారు? మన సొంతంగా పెంచుకున్నాం టేక్ చెట్లు కానీ ఏదైనా భవిష్యత్తులో మన తరాలకు ఉపయోగపడతాయని, దాలమందిరాలు లేకుంటే కిటికీలు తయారు చేసుకోవడానికి కూడా మన చేలో ఉండే మన టేక్ వుడ్ని కట్ చేసుకునేదాన్ని మనకు పర్మిషన్ లేదు. ఆ గవర్నమెంట్ కాడ పోయి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలంట. ఇది ఏమి లాజిక్లో నాకు అర్థం కాల. అటువంటిది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైవే మాది రోడ్లు వేసుకున్నాడు. ఒక చెట్టుని పోయి కత్తి ఎత్తుకోబోయి ఏదన్నా ఒక మేకలకో గొర్రెలకో ఏదన్నా ఇది ఉంటాయి కదా సార్, ఆకులు అలుము కొట్టుకొచ్చుకుంటారు కదా పేదవాళ్ళు, వాళ్ళపైన కేసులు వేసేసి జైలుకి ఎత్తకపోతున్నారు పోలీసులు. ఇదే ఆక్రమించుకున్న భూముల్లో పెద్దిరెడ్డి కట్టిన విల్లా సంగతి మాట్లాడితే ఆయన అంటుంది ఏంటంటే ఆయన కూలీల కోసం, ఆయన విల్లాలో పనిచేసే కూలీల కోసం కట్టించాడంట, తన కోసం కాదంటది. బా సార్ వీళ్ళు గాలి జనార్దన్ డాడీ వాళ్ళు సార్ వీళ్ళ ముందు. ఇంకా గ్రావెల్ దోపిడీ, ఇంకా సిలికా బీచ్, శాండ్, వీటి అన్నిటికి సంబంధించి 17,000 కోట్లు సార్. ఇంకా గంజాయి డ్రగ్స్ లో వాటాలు అయితే 37,000 కోట్లు కొట్టారు. నేను మీకు అబద్ధం చెప్పేదే ఉండదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3-4 నెలలు కూడా ఇదే హవా సాగింది. ఎందుకంటే ఆ పాత వాసనలో పావు. లైవ్ ఎగ్జాంపుల్ 37,000 కోట్లేదు సార్ గంజాయి డ్రగ్స్ లో. ఇంకా ప్రభుత్వ కొనుగోలులో కమిషన్ అంట అదొక 16,000 కోట్లు. ఇక్కడ సార్ హైదరాబాద్ లో కోటిపల్లి దగ్గర 11 ఎకరాలు అవి లేపాక్షి భూములు, దానికి సంబంధించి 15,000 కోట్లు. ఇంకా స్మార్ట్ మీటర్లు అనేది పెద్ద కథ, దానికి ఇంక మనం 10 నిమిషాలు వీడియో చేయాలండి, అది వేరే విషయం. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లు వీటన్నిటిలో 15,000 కోట్లు. కోవిడ్ మందులు, అందరూ జనాలు చచ్చిపోతా ఉంటే దానికి సంబంధించిన మందులకు 15,000 కోట్లు సార్. వాటి కమిషన్లు. ఆ కిట్లు కొనుగోలులో అంటే ఆ కిట్లు నాయన మాకు మాస్కులు పాటు అందజేయండి రా స్వామి అని ఆయన పాపం డాక్టర్ సుధాకర్ అడిగిన దానికి మాకు ఎదురుగా ఎవడరా మాట్లాడని చెప్పి చేతుల నుంచి మెంటల్ హ్యాండిక్యాప్లు చేసి ఆయన ఊరేసుకున్నట్టుగా చేసినారు వీళ్ళు. భారతీయ సిమెంట్ దోపిడీ అయితే ఇంకా అది 12,000 కోట్లకి. రేషన్ బియ్యం కుంభకోణం సార్ ఈ 7,000 కోట్లు. ఒక మాటలో చెప్పాలంటే రేషన్ బియ్యం రీసెంట్గా, ఇంకా అది మీరు మర్చిపోయినారు, నేను మర్చిపోయినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మర్చిపోయినా, అంతా మర్చిపోయినారు. ఇది ఏంటంటే ఒక తప్పు చేసినప్పుడు మనకు ఉన్న పాత సామెతే, ఆ తప్పు చెరిగిపోవాలంటే పెద్ద తప్పు చేయాలన్నట్టు. ఒక గీత చిన్నదవ్వాలంటే పక్కన పెద్ద గీత గీయాలా. ఈ రేషన్ బియ్యంలో 7,000 కోట్లు కొట్టేశారా అనేది ఎక్కడ, లేకుంటే 1,05,000 కోట్లాడా, ఈ రేషన్ బియ్యం ఇవన్నీ కనుమరుగైపోతాయి. దోపిడీ అనే కింద లెక్కేరు ఒక మాటలో చెప్పాలంటే. అదేవిధంగా సార్ ఇళ్ల స్థలాలు కొనుగోళ్ళు, ఇది టిడ్కో ఇల్లు ఇవన్నీ చెప్తున్నారు కదా, దాంట్లో 7,000 కోట్లు. ఇంకా బైజూస్ అనేది పెద్ద స్కాము. బైజూస్ అనేది ఒక పెద్ద కంపెనీ వాస్తవంగా, దాన్ని కూడా ఈ స్కామ్ రూపులోకి లాగేసిన ఘనత మా జగనంది. అదే బైజూసు, విద్యా కానుక, నాడు నేడు ఈ ప్రోగ్రాంలన్నీ పెట్టి, ఆ నాడు నేడు అనేది అయితే మీరు అర్థం చేసుకోండి, అది లెంతీ సబ్జెక్టు. జనాల్ని ఎవరైతే పల్లెటూరులో ఉంటారో కూలి పనులకు వెళ్ళొస్తూ ఉంటారో వాళ్ళ బిడ్డల జీవితాలతో చెడు కూడా ఆడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక మాటలో చెప్పాలంటే. నాడు నేడు పెట్టి దాంట్లో 4,500 కోట్లు కొట్టేశారు సార్. ఇంకా పోర్టులో అవినీతి 4,000 కోట్లు. సాగునీటి ప్రాజెక్టులో కమిషన్ అంటే అది 2,500 కోట్లు. ఇంకా మొన్న సిగ్గు లేకుండా మొన్న ఫోటో వేసినారు కదా కోటి సభ్యత్వాల నమోదులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోటో,
అటువంటి సాక్షికి ప్రకటన రూపంలో దోపిడీ చేసింది 1600 కోట్లు. సార్ మీరు అది పెద్ద అనుకున్నారని 1600 కోట్లు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 600 కోట్లు కాదు కదా, ఒక 150 కోట్లు అయితే మస్తు ఒక 5 ఏళ్ళ టర్ము వాళ్ళ సాక్షి వాళ్ళందరూ జీతాలు ఒక కడుపు నిండే విధంగా పుష్టిగా ఇచ్చేచ్చు 150 కోట్లు అయితే. అంటే 1600 కోట్లు మీరు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతితో పోలిస్తే మీకు చిన్నది అనిపించచ్చు, కానీ 150 కోట్లు అయితే ఒక సంస్థ 5 ఏళ్ళు శాలరీస్ ప్రశాంతంగా ఇచ్చేయగలుగుతుంది 150 కోట్లు అయితే. అటువంటిది 1600 కోట్లు ప్రకటన రూపంలో కొట్టేశారు. అవును, అమూల్ వాళ్ళకి ఇష్టమైన అమూల్ కమిషను, అమూల్ బేబీకి దానికి సంబంధించి 1000 కోట్లు. ఇంకా మా జే ట్యాక్స్ అయితే ఇది అఫీషియల్ లేక వచ్చింది, ఇది 40,000 కోట్లు జే ట్యాక్స్. సిబిఐ ఛార్జ్ షీట్ లో మీకు అందరికి ప్రపంచం అంతా తెలిసింది, సిబిఐ ఛార్జ్ షీట్ లో 43,000 కోట్లు అటాచ్ చేశారండి. అది మీరు చూడండి, కావాలంటే గూగుల్లో కూడా రెఫరెన్స్ అన్ని అఫిడవిట్లు అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. అవును, ఇంకా సిబిఐ నిర్ధారించాల్సిన 60,000 కోట్లు. మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఆయన 5 లక్షలు విలువ చేసే షూ వేసుకున్నాడు అంటే అది ఆశ్చర్యంగా ఉండదు. అందుకు మీ వివరణలన్నీ చెప్పినా సార్ అది విషయం. కానీ ఏంటంటే అవతారం ఒక సీఎం గా చేసిన వ్యక్తి, ఆ జీన్ ప్యాంట్ ఏంటి, ఆ షూస్ ఏంటి, ఆ అవతారం ఏంటి, లండన్ లో అలా జలసాలు ఏంటి సార్. ఇంకా ఖద్దరు బట్టలు కట్టే అంత అవకాశం అంత సీన్ కానీ జగన్మోహన్ రెడ్డి కాడికి లేదు. ఇంకో సంవత్సరం 2 ఏళ్ళలో మాట ఖద్దరు చొక్కా వేసుకొని తిరుగుతాడు. కానీ ఆయన ఆల్రెడీ యూకే పోయినాడు, ఆ ప్లాట్ఫామ్స్ అన్ని ఏర్పాటు చేసుకొచ్చుకుంటున్నాడు. అది మ్యాటర్. మీరు నేను లబోదిబో అనాల్సిందే. అసలు ఆయన డ్రెస్ కోడ్, ఆ జీన్ ప్యాంట్లు, ఆ షూస్ అవి చూస్తుంటేనే ఆయన మనస్తత్వం అర్థమైపోతుంది. ఆయన సీఎం అంట, మళ్ళీ ఆయన సీఎం. మన లోకేష్ గారు ఇదే మాదిరిగా నారా లోకేష్ గారు వేసుకున్నారు సార్. పైన ఒక ప్లెయిన్ షర్టు, దానిపైన ఒక సలుకోటు వేసుకొని అర్ధరాత్రి 4-5 పరిగెత్తున్నాడు. ఏది రోడ్డు పైన ఈడ సీఎంకి, డిప్యూటీ సీఎంకి, ఇలాంటి ఐటీ మినిస్టర్లకి వీళ్ళ మాత్రం ఒక ప్రోటోకాల్ ఉండదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఖద్దర్ ప్యాంట్, ఖద్దర్ లాల్చి, ఖద్దర్ పైజమా వేస్తారు వైట్. అవును, ఈయన ఏంటంటే సీఎం గా చేస్తుంది, అవతారం ఏంటి అసలు చూస్తే నవ్వుతారు ప్రజలు. ఆయనకి దమ్ముంటే అదే వాళ్ళకున్న ఆంధ్రాలోకి వచ్చి ఒక్క చోట రోడ్డు పర్యటన ఏమన్నా తిరగమని చూద్దాం. ఆయన కన్నడ హీరో ఉపేంద్ర ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. దాంట్లో ఒక మాట అంటాడు, నేను ఏదైతే చేయాలనుకుంటానో రియల్ లైఫ్ లో అవన్నీ సినిమాలో చేసేస్తాను, నేను రియల్ లైఫ్ లో చేసేటన్ని డ్రామాలు అని చెప్తాడు. ఎందుకంటే రియల్ లైఫ్లో ఎన్ని చేయలేము, అదొక అట్లా సినిమాలో చూపించేస్తాడు. వాళ్ళని చంపడం, వీళ్ళని చంపడం, అమ్మాయిని హెరాస్ చేయడం ఇవన్నీ చేస్తాడు ఉపేంద్ర సినిమాల్లో. రియల్ లైఫ్లో చేయలేడని ఓపెన్ ఇంటర్వ్యూ చెప్పినాడు. అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన మనస్తత్వం బయటపడింది, ఇక్కడ ఇవన్నీ చేయలేడు. అట్లా కరెక్ట్ గా చెప్తారు. అది సార్. ఓకే అండి, ఏదైనా కానీ 5,65,000 సొమ్ముతో కొన్న చెప్పులు కాళ్ళ కింద వేసి ప్రజల సొమ్ముని 5,65,000 కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాడని మీరు చెప్పారు. 8,40,000 కోట్లపై నేను చెప్పిన అవినీతి సొమ్ము ఇది లిస్టు, దోపిడీ. అది మ్యాటర్. మీరు 5 లక్షలు కానున్నారు అంతే. కరెక్ట్ అండి, 8 లక్షల కోట్లు దోచేసినప్పటికీ 5 లక్షలు పెట్టి షూ కొనడం పెద్ద కష్టమేం కాదు. కానీ అదేలే సార్, కానీ ఇదంతా ప్రజల సొమ్ము, మన సొమ్ము, మనం బాధపడాలి. ఆయనకేముంది బాధ? అలవాటు చేశారులే సార్, ఇంక మనం బాధపడేది ఉన్నది. మనం ఆంధ్ర ప్రజల జీవితం ఇంతే అని మనకు అలవాటు చేశారు. ఇప్పుడు బాబు గారు అది చేయడం ఇది చేయడం మనకేదో వెలుగులుగా ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంది అంతే. ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇచ్చినందుకు మన కర్మ మనం అనుభవించాల్సింది అంతేనంటారు. అంతే, మన చెప్తూ మనం కొట్టుకోవాలంటారు చూడు, అది జరిగింది అంతే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మా ప్రేక్షకులకి మంచి విషయాలు అందించారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.